హాయ్ అండి, వెల్కమ్ టు VR1. ఈరోజు అయితే తిరుపతికి 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న భారతదేశంలోనే తొలి శివాలయాన్ని అయితే మీకు చూపించబోతున్నాను. ఈ ఆలయం సుమారు 2000 సంవత్సరముల నాటి అతి పురాతనమైన ఆలయం. ఈ ఆలయం గుడిమల్లం అనే గ్రామంలో ఉంది. ఇక్కడ శివుడు పరశురామేశ్వర స్వామిగా పూజలందుకుంటున్నాడు. ఈ ఆలయ చరిత్రను తెలుసుకోవాలంటే ఇక్కడున్న శాసనాల ద్వారా అయితే మనం తెలుసుకొనవచ్చును. ఈ ఆలయంలో విశాలమైన ప్రాంగణం అయితే ఉంటుంది. పచ్చని చెట్లతో ఈ ఆలయం తేజోవంతంగా ఉంటుంది. ఈ ఆలయంలో త్రిమూర్తులు మనకు దర్శనమిస్తారు. బ్రహ్మ, విష్ణువు, మానవ పురుష లింగాకారంలో ఉన్న శివుడు మనకు 5 అడుగుల ఎత్తులో ఉంటారు. ఈ ఆలయ ప్రాంగణంలో వల్లీ సమేత సుబ్రహ్మణ్య స్వామి, సూర్యనారాయణ స్వామి, అలాగే అమ్మవారైతే మనకు దర్శనమిస్తారు. ఈ ఆలయంలో సూర్యకిరణాలు ఉత్తరాయణం వెళ్లి దక్షిణాయనం వచ్చు కాలం అనగా జూలై 20 ఆ ప్రాంతంలో సూర్యకిరణాలు ఆ స్వామినైతే తాకుతాయి. ఆలయ ప్రాంగణంలో విఘ్నేశ్వరునైతే చూడవచ్చును. ఇక్కడ ఈ గుడి నమూనా ఏనుగు కూర్చొని ఉంటే ఎలా అయితే వెనుక భాగం ఉంటుందో అలా నిర్మించబడి ఉంది. ఆలయంలో కోరిన కోరికలు తీర్చే శివాలయంగా పేరు పొందింది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేనైతే మరిన్ని వీడియోలు చేయడానికైతే నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ గుడి చాలా పురాతనమైన శివాలయం. తప్పకుండా అందరూ దర్శించుకోండి. థ్యాంక్ యూ.